ముందుగా ఇక్కడికి మొత్తం అందరినీ డైరెక్టర్స్ అందరినీ ఇక్కడికి పిలిచి నేను మా చిన్ని గారికి మామూలుగా ట్రైలర్ లాంచ్ అన్నాను. అసలు ఇంతమందిని పిలిచాడన్న సంగతి కూడా నాకు తెలీదు. ఎనీవే నా తోటి దర్శకులందరూ ఇక్కడికి వచ్చి ఒక ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. అలాగే ఈ సినిమా తమిళ్లో ఆండవన్ కట్టలే అని ఒక విజయ్ సేతుపతి చేసిన సినిమా ఇది. అలాంటి ఒక మంచి స్టార్ చేసిన సినిమాని ఒక కొత్త హీరోకి ఏ ధైర్యంతో చేయాలనే ఒక చిన్న థాట్. యాక్చువల్గా ఇది మెయిన్ ఏంటంటే ప్రసాద్ గారికి బాగా నచ్చి ఒకసారి ఈ సినిమా చూడండి అని అన్నారు ఒకరోజు. నేను మామూలుగా అనుకున్నాను వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేయడానికి ఏదో ఒక సినిమా సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు, దాంట్లో ఫైట్లు పాటలు ఇవన్నీ డ్యాన్సులు ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక ఏ హీరోనైనా సరే వాళ్ళ అబ్బాయిని అన్ని రకాలుగా చూసుకోవాలని అనుకుంటారు. అలాంటి సినిమా ఏదోనేమో చూద్దాంలే అని చెప్పి ఒకసారి సినిమా పెట్టుకు చూస్తే అసలు సినిమాలో ఒక జెన్యూనిటీ, ఒక పాస్పోర్ట్ కోసం వీసా కోసం ఒక ఊరి నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఎలా పెయిన్ ఫీల్ అయ్యాడు, అనుకోకుండా అతని లైఫ్లోకి ఒక అమ్మాయి ఎలా వచ్చింది అనే కథని డైరెక్టర్ నిజంగా చాలా ప్యాషన్గా ఒక సిక్స్ మంత్స్ 1 year కూర్చుని ఆ డైరెక్టర్ చాలా ప్యాషన్గా రాసుకున్న కథ ఇది. నిజంగా మా తర్వాత విజయ్ సేతుపతి గారితో మాట్లాడితే ఆయన చాలా ఇష్టపడి చేసిన సినిమా ఈ సినిమా. అక్కడ దానికి కే అని ఆయన ఇచ్చిన మ్యూజిక్ మాత్రం అల్టిమేట్గా ఇచ్చారు. అందుకే మనకి తెలియకుండా ఇది ఎక్కడో ఒక న్యాచురల్గా రెగ్యులర్ సినిమా లాగా లేకుండా ఒక కొత్త హీరో వచ్చాడు అన్న ఫీలింగ్ లేకుండా చాలా రెగ్యులర్గా లేకుండా ఉన్న సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని ఒక జెన్యున్గా చేసిన ప్రయత్నం ఈ సినిమా. డెఫినెట్గా ఈ సినిమా ఎలా ఆడుతుందనేది పక్కన పెడితే ఒక మంచి ప్రయత్నం అయితే డెఫినెట్గా అందరూ మెచ్చుకుంటారు, అదైతే వాస్తవం. అలాంటి సినిమా ఈ సినిమాని నేను ఇంతవరకు కూడా నా ప్రొడక్షన్లో జరిగిన ఏ సినిమాకి కూడా ప్రొడ్యూసర్గా పేరేసుకోవడానికి యాక్చువల్గా నేను చాలాసార్లు ఆలోచించేవాడిని. ఇది అవసరమా మనకి, లేకపోతే మా ఫ్రెండ్స్కి ఎవరికైనా చూపించినా మనకు అవసరమా అని అట్లా అనుకునేవాడిని. ఈ సినిమాకి మాత్రం ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా వేసుకున్నాను. ఎందుకంటే ఒక మంచి సినిమా కాబట్టి ఇది చాలామందికి రీచ్ అవ్వాలని ఒక మంచి ఆలోచనతో చేసిన సినిమా ఇది. దీనికి ఎలాంటి సినిమాని నా దగ్గరికి తీసుకొచ్చిన ప్రసాద్ గారికి, అట్లాగే మిగిలిన నాకంటే కూడా ఎక్కువ యాక్చువల్గా స్వాతి బిలీవ్ చేసింది. స్వాతికి ఫోన్ చేసి చిన్నిని యాక్చువల్గా స్వాతి ఫొటోస్ చూపించాడు. స్వాతి ఇప్పుడు చేస్తుందా లేదా అనేది చూసిన తర్వాత ఫొటోస్ చూసిన తర్వాత బాగానే ఉన్నాయని ఒకసారి తనకి సినిమా పంపిస్తే చూసి తను చాలా ఎక్సైట్ అయిపోయి ఈ సినిమాలో ఎంత డెప్త్ ఉందని, తనలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ వచ్చి బయటకు వచ్చేసి మాకు ఒక రకంగా చూపించింది ఆ రోజు. ఇట్లా చేయాలి అలా చేయాలి ఇలా చేయాలంటే చాలా ఎక్సైట్ అయ్యి సరే చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. అట్లా ప్రతి ఒక్క టెక్నీషియన్, శ్యామ్ కే నాయుడు గారు ఒక చిన్న సినిమా కని కాకుండా ఆయన కూడా వర్క్ చేయడం, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేసిన సినిమా ఇది. మా మారుతి టెక్స్ టీం అందరూ కూడా చాలా కష్టపడి అనుకున్న బడ్జెట్లో కంటే తక్కువగా చేసుకున్న సినిమా ఇది. మెయిన్ ఈ సినిమాకి చిన్ని కృష్ణ గారు ఒక ఎసెట్ లాగా సినిమా మొత్తానికి ఒక వర్కర్ లాగా పనిచేశాడు సినిమాకి. నిజంగా చిన్ని కృష్ణతో ఎక్కువసేపు మాట్లాడాలని ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు. అందుకని నాకు చిన్ని కృష్ణతో చేసేటప్పుడు కూడా ప్రతి సీన్ కూడా కామెడీ యాడ్ చేసుకుంటూ వచ్చి ఆర్టిస్టులు అందరూ సత్య కానీ, ధనరాజ్ కానీ, మురళీ శర్మ గారు కానీ ఎవరిని పెట్టినా వాళ్ళకి ఎంత చేయగలరో అంతా చేశారు ఈ సినిమా. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడండి, డోంట్ మిస్ ఇట్. ఇది జూలై ఎండింగ్ వారంలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం, ఆర్ ఆగస్ట్ 1st week. ఇక్కడికి ఈ సినిమా ట్రైలర్కి లండన్ బాబులు బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మారుతి టెక్స్ తరపున, నా తరపున పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవరీవన్.